నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం క్రిస్మస్కి చేసే టేస్టీ స్నాక్ రెసిపీ డోనట్స్లు చేయటం చూద్దామండి. అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు వీటి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. పండుగలకే కాదు, పిల్లలకి స్కూల్కి స్నాక్స్లా చేయొచ్చు. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లా చిటికలో చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మిక్సీ జార్లో 175 గ్రాముల చక్కెర వేసుకోవాలి. దీనితో పాటు 4 యాలకులు వేసి పొడి చేయాలి. కప్పుతో అయితే 250 ml కప్పుకు కొంచెం తక్కువగా చక్కెర తీసుకోవాలండి. చక్కెర పొడి చేశాక పక్కనుంచుకొని బౌల్లో 35 గ్రామ్స్ బటర్ తీసుకోవాలి. అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలండి. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి యూస్ చేయకూడదు. రెసిపీ చేసే ముందు బయటకు తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక యూస్ చేయాలి. బటర్కి బదులు డాల్డా వేసుకోవచ్చు, లేదా వెన్నపూస కూడా వేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయండి. బటర్ బాగా క్రీమీగా వచ్చే వరకు విస్కర్తో బీట్ చేయాలి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి విస్కర్తో చేస్తున్నానండి. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఎలక్ట్రికల్ బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. బటర్ క్రీమీగా వచ్చాక పొడి చేసిన చక్కెర వేసి కలపాలి. ఈ చక్కెరలో 4 యాలకులు వేసి పొడి చేశానండి. యాలకులు చక్కెరతో కలిపి పొడి చేసుకుంటే ఈజీగా పొడి చేసుకోవచ్చు. యాలకులు వేసుకుంటే బిస్కెట్స్ మంచి వాసన వస్తాయి. చక్కెర డైరెక్ట్గా వేసే కన్నా ఇలా పౌడర్ చేసి వేస్తే త్వరగా కరుగుతుంది, ఈజీగా కలుస్తుంది. చక్కెర బటర్తో కలిశాక 2 గుడ్లు వేసుకొని బాగా బీట్ చేయాలి. క్రీమీగా ప్లఫీగా వచ్చే వరకు బీట్ చేయాలి. ఎగ్స్ ఎంత బాగా బీట్ చేస్తే బిస్కెట్స్ అంత సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి. మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే దాంతో చేయండి. చక్కెర త్వరగా గుడ్డు సోనలో కరిగి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతుంది. చక్కెర, గుడ్లు, బటరు బాగా కలిసి క్రీమీగా ప్లఫీగా వచ్చాక ఒక జల్లెడ్ని తీసుకొని 350 గ్రాముల మైదా పిండి వేసుకోవాలి. కప్పు కొలతలో చెప్పాలంటే 250 ml కప్పుతో 2.5 కప్పు మైదా తీసుకోవాలి. దీనితో పాటు 35 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. పిండిని జల్లించుకోవాలి. పిండిని జల్లించుకోవటం వలన మైదా, బేకింగ్ పౌడర్ ఈవెన్గా కలుస్తాయి. పిండిని జల్లించుకున్నాక దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. గుడ్లు, చక్కెర, బటర్తో వచ్చిన మాయిశ్చర్ పిండి కలపడానికి సరిపోతుంది. పిండి కలిపిన తర్వాత గంటసేపు పక్కనుంచాలి. చపాతీ పిండిలా ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి. మైదా పిండి ఎక్కువసేపు కలిపితే జారవుతుంది. గంటసేపు పక్కనుంచితే పిండి బాగా ఊరి సెట్ అవుతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మూత పెట్టి 1 అవర్ పక్కనుంచాలి. 1 అవర్ తర్వాత పిండి బాగా ఊరి సెట్ అయ్యిందండి. ఇప్పుడు ఈ పిండిని పెద్ద బాల్స్లో చేసుకొని చపాతీలాగా ప్రెస్ చేయాలి. పెద్ద సైజు ముద్దను పిండి మీద ఉంచి వీడియోలో చూపించిన విధంగా రోల్ చేయాలండి. గుండ్రంగా వచ్చాక అరచేత్తో ఫ్లాట్గా వచ్చే వరకు ప్రెస్ చేసి చపాతీలాగా రోల్ చేయాలి. మరీ పల్చగా కాకుండా, మందంగా కాకుండా మీడియంగా రోల్ చేయాలి. మినిమం 1/2 ఇంచ్ మందంలో చేసుకోవాలండి. చపాతీ అంతా ఈవెన్గా రోల్ చేయాలి. ఒక చోట పల్చగా, ఇంకో చోట మందంగా చేయకూడదండి. మొత్తం అంతా ఒకే మందంతో ఈవెన్గా రోల్ చేయాలి. చపాతీ రోల్ చేశాక ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉండే గ్లాస్తో కానీ, బాక్స్తో కానీ, మూతతో కానీ కట్ చేయాలి. లేదా బిస్కెట్ కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాఫీ చేసే ఫిల్టర్తో కట్ చేస్తున్నానండి. మీకు అవైలబుల్గా మీకు నచ్చిన సైజులో షార్ప్ ఎడ్జ్ ఉన్న గ్లాస్తో అయినా, బాక్స్తో అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేశాక మిగిలిన పిండిని మళ్ళీ చపాతీలా రోల్ చేసి బిస్కెట్స్ కట్ చేసుకోవాలి. చూడండి, బిస్కెట్స్ ఈ మందంలో ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు. మినిమం 1/2 ఇంచ్ మందంలో ఉండాలి. చపాతీ రోల్ చేసేటప్పుడు పిండి చల్లాల్సిన అవసరం లేదండి. పిండి ముద్ద అంటుకోదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే చపాతీ పీటకి, కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేయండి, అంటుకోకుండా ఉంటుంది. అలాగే ప్లేట్ మీద అమర్చేటప్పుడు ప్లేట్ మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి. బిస్కెట్స్ అంటుకోకుండా ఈజీగా వస్తాయి. రౌండ్ షేప్లోనే కట్ చేయాలని లేదండి. అర్ధచంద్రాకారంలో చేయొచ్చు, స్టార్ షేప్లో, డైమండ్ షేప్లో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకొని ఏదైనా ప్లేట్లో వరుసగా అమర్చుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు పేపర్ మీద అమర్చుకొని తడారిపోకుండా ఏదైనా క్లాత్ని కప్పి ఉంచండి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని మీడియం హీట్లో వేడి చేయాలి. నూనె మరీ తెల్ల కాకూడదండి, బిస్కెట్స్ మాడిపోతాయి. మీడియం హీట్లో ఉండాలి. మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలి. నూనె వేడయ్యాక మంటను లో ఫ్లేమ్కి మార్చుకొని బిస్కెట్స్ వేయాలి. బిస్కెట్స్ వాటంతట అవే పైకి లేస్తాయండి. పైకి లేచాక వెంటనే కదపకూడదు. కొంచెం వేగాక నెమ్మదిగా రెండో వైపుకి తిప్పాలి. స్పీడ్గా కదిలించకూడదండి, బిస్కెట్స్ విరిగిపోతాయి. ఒక సైడ్ కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకి మార్చుకోవాలి. స్పీడ్గా కదిలించకుండా కొంచెం స్లోగా కదిలించాలండి.
ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్కు వచ్చాక రెండో వైపుకి మార్చుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. మంచి గోల్డెన్ కలర్కు వచ్చాక టిష్యూ పేపర్ మీదకి కానీ చిల్లుల గిన్నెలోకి కానీ తీసుకోవాలి. ఇలాగే మిగతా బిస్కెట్స్ కూడా వేయించుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చాక బయటికి తీయాలి. మరీ డార్క్గా వేయించకూడదండి, ఆరే కొద్దీ బాగా డార్క్ కలర్లోకి వస్తాయి. వీడియోలో చూపించిన విధంగా వేయిస్తే సరిపోతుంది. ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 15 రోజుల వరకు వీటి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. వేడి మీద సాఫ్ట్గా ఉంటాయండి, ఆరిన తర్వాత గట్టిగా అవుతాయి. ఔటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా స్పాంజీగా చాలా రుచిగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ క్రిస్మస్కి ట్రై చేసి వీటి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు కేజీ కొలత కావాలంటే కేజీ మైదా పిండికి అర కేజీ చక్కెర తీసుకోవాలి. 6 గుడ్లు, 1 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల బేకింగ్ పౌడర్, 100 గ్రాముల బటర్ తీసుకోవాలి. బటర్కు బదులు వెన్న, డాల్డా వేసుకోవచ్చండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఔటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా స్పాంజీగా కావాలంటే కొంచెం పెద్ద సైజులో చేసుకోండి. గుల్లగా కరకరలాడుతూ క్రంచీగా రావాలంటే చిన్న సైజులో చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వస్తాయి. చూడండి, పెద్ద సైజ్ బిస్కెట్ కట్ చేసినప్పుడు లోపల గుల్లగా స్పాంజీగా ఉంది కదా, అలాగే చిన్న బిస్కెట్ కట్ చేసినప్పుడు గుల్లగా క్రిస్పీగా ఉంది. డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. ఇంతేనండి, డోనట్స్లు రెడీ అయ్యాయి. నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.